మన దేశంలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. అందులో ఒకటిగా పేరుగాంచిన హిమాచల్ ప్రదేశ్లోని మణికర్ణన్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇక్కడ ఉండే అటువంటి హాట్ స్ప్రింగ్స్కి ఇది చాలా ప్రసిద్ధి. ఇది మనాలికి 80 కిలోమీటర్లు, కసోల్కు 5 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి 2650 మీటర్ల ఎత్తులో మరియు సముద్ర మట్టానికి 7956 ఫీట్ ఎత్తులో ఉంటుంది. ఇంతటి అద్భుతమైన ప్రదేశాన్ని ఈ వీడియోలో చూసేద్దాం పదండి. ఇప్పుడు మనం ఆ యొక్క వాటర్ ఫ్లో ఒకసారి చూపిస్తాం మీకు. చూపిస్తారు ఎట్లున్నా అవే హాట్ స్ప్రింగ్స్ అక్కడి నుంచి అలా కనిపిస్తున్నాయి చూడండి. బాయిలింగ్ వాటర్ అదే బలి ఉంది కదా, దగ్గర నుంచి చూపిస్తుంది దాన్ని. ఇందులో కూడా మీరు చెన్నై వేయచ్చు. ఎప్పుడు ఇక్కడ వేడి ఉంటాయి. ఇక్కడ దారి చూడవచ్చు, అద్భుతంగా ఉన్నాయి కదా చెట్ల మధ్యలో చూస్తారుగా. నెక్స్ట్ లెవెల్ ఉన్నది బ్రో. కొద్దిగా ఆఫ్ రోడింగ్ ఉన్నాయి కొన్ని రోడ్స్, కానీ వ్యూస్ మాత్రం ఏ మాత్రం ఉన్నాయా లైఫ్లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. లాస్ట్కి వెళ్ళాలి మనం, కానీ అక్కడే అన్నీ ఉన్నాయి మొత్తం. లాస్ట్కి కసోలు ప్లస్ మణికర్ణన్ హాట్ స్ప్రింగ్ వాటర్స్ అవన్నీ ఒక దగ్గరనే ఉన్నాయి. దారి మాత్రం మళ్ళీ ఉన్నాయి నెక్స్ట్ లెవెల్. అంటే ప్లేస్లో ల్యాండ్ స్లైడ్ అయితే మొత్తం డేంజర్ ఉంటుంది చూస్తారు కదా పైన. పెట్టుకున్నది ఇక్కడ డిస్టెన్స్ గడిగింది. ఇక్కడ మనం తీసుకుంటాం ఫుడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నది, చాలా బాగా ఇస్తుంది. పద్ధతులు కూడా అన్నీ ఇక్కడ మనకు అరేంజ్ చేశారు. ఆరామ్సే చాలా బాగుంది. లంగర్ చాలా పెద్దది. డే 2 ఇన్ మనాలి. ఇప్పుడు మనం వచ్చేసి కుల్లూకి వెళ్తున్నాం. కుల్లూలో ఉన్నటువంటి మణికర్ణన్ హాట్ స్ప్రింగ్స్, ఆ వ్యాలీ, వీలైతే పారాగ్లైడింగ్ లేకుండా లేదు. అక్కడ ఇంకా విలేజ్ ఉంటుంది, చాలా విలేజ్ అట, చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఇక్కడ బైక్ రెంట్ తీసుకున్నా. మన మాల్ రోడ్ నుంచి స్ట్రైట్గా వస్తే మీకు ఇక్కడ అనిపిస్తుంది. చూడొచ్చు రెంట్ స్కూటర్స్ అని ఉంటుంది. ఇక్కడ నేను స్కూటీ తీసుకున్నా. స్కూటీ వచ్చేసి ఇది చూస్తున్నారుగా, ఫేవరెట్ స్కూటీ నాది. ఇది మహాబలేశ్వర తీసుకున్నది. ఓకేనా. దీని టార్క్ ఎక్కువ ఉంటుంది, 125cc. ఇప్పుడైతే ఫస్ట్ డైరెక్ట్ మణికర్ణన్ హాట్ స్ప్రింగ్స్ చూద్దాం. ఆన్ ద వేలో వాపస్ వచ్చేటప్పుడే అన్నీ ఉంటాయి, మ్యాక్సిమం కవర్ చేద్దాం. డే 3 రేపు మనాలిలో లోకల్ ప్లేసెస్, హిడింబా టెంపుల్, మన టిబెటియన్ మానస్ట్రీ, ఇవన్నీ కవర్ చేద్దాం. ఓకేనా. బడ్జెట్ లాస్ట్లో చెప్తాను నేను. అద్భుతంగా ఉంటుంది బడ్జెట్ మాత్రం. ఓకే, ఫుల్ వీడియో అయితే చూడండి, అద్భుతంగా ఎంజాయ్ చేయండి రైడ్ అయితే. కొద్ది దూరం వచ్చిన తర్వాత మొత్తం చల్లగా ఉన్నది. రోడ్డు చూపిస్తే ఎట్లుంటుందో చూస్తున్నారుగా, ఎట్లుంటుంది రోడ్డు. మనం దీని మీదకి వెళ్ళాలి, భలే ఉంటుంది. ముందరికి పోతుంటే మాత్రం అక్కడ ఒక ల్యాండ్ స్లైడ్ అయిందట, ఒక 30 కిలోమీటర్స్ తర్వాత. అక్కడ ఒక ఆడ మాత్రం ట్రాఫిక్ జామ్ ఉంటుందట, అట్లుంటుంది. కాకపోతే వ్యూస్ మాత్రం అబ్బా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు. ఈ ఘాట్ రోడ్ హైలైట్ ఉంటాయి. ఇది కానీ లడాక్ కానీ భలే ఉంటాయి. ఇంకా నాతో పాటు మణికర్ణన్ పోయేందుకు ఇంకా కొంతమంది కూడా బైకర్స్ ఉన్నారు. వాళ్ళు పారాగ్లైడింగ్ చేస్తారు. మనకు వీలైతే మనం కూడా పారాగ్లైడింగ్ చేద్దాం. కానీ భలే ఉన్నది. జర్నీ చూడవచ్చు. ఇక్కడ పోయే బైకర్ కూడా భయ్య కూడా మనతో వేస్తాడు చూస్తారుగా. అలా ఉంది రోడ్స్ మాత్రం మొత్తం ఘాట్ సెక్షన్. వెళ్ళేదారిలో ఇక్కడ మీకు లోకల్ ఫ్రూట్ షాప్స్ ఉంటాయి, ఇక్కడ మీరు కొనుక్కోవచ్చు. ఇట్లా లైన్లు ఉంటాయి, అన్ని రకాల ఫ్రూట్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. కొనేవాళ్ళు ఉంటే ఇక్కడ ఫ్రూట్స్ అయితే కొనవచ్చు. మనం ఇప్పుడు మణికర్ణన్కి వెళ్ళాలంటే ఇంకా 22 కిలోమీటర్లు ఉన్నది. దారి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే మనాలి నుంచి 74 కిలోమీటర్లు. మీకు ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. మీరు అంటారుగా అంటే 74 కిలోమీటర్లు ఇంత తొందర అయిపోయిందని, ఆ రేంజ్లో ఉంటుంది. మనకి వెళ్ళే దారిలో చాలా షాప్స్ ఉంటాయి, ఫ్రూట్ షాప్స్. నేను కొన్ని వీడియోలు తీయలే కానీ దారిలో మీకు ఆల్మోస్ట్ మీకు కనిపిస్తాయి. ఏంటిది పారాగ్లైడింగ్, హాట్ బెలూను, మళ్ళీ తర్వాత రివర్ రాఫ్టింగ్ అయితే మొత్తం ఇది కనిపిస్తుంది చూడండి నా బ్యాక్గ్రౌండ్లో రివర్. ఇది మొత్తం రివర్ రాఫ్టింగే. దారి మాత్రం భలే ఉంటుంది. హిల్ ఏరియా మధ్యలో నుంచి వస్తాం కదా. ఓకే, ఇక్కడ ఇల్లులు చూస్తే మాత్రం ఇలాంటి ఇక్కడ తప్ప ఎక్కడ చూడరు. కాశ్మీర్లో ఇక్కడ హిల్ ఏరియాస్లో మస్తు ఉంటాయి. ఒకసారి చూడండి.
గుట్టల మధ్యలో అద్భుతంగా ఉంటాయి చూస్తున్నారుగా. అయితే ఇటు సైడ్ హిలేరియస్ ల్యాండ్ స్లైడ్ అని అంటారు, గుర్తుంటుంది చూడండి, దారులు బంద్ అవుతాయి కదా, అది ఇవే. ఇలాంటివి కూలినప్పుడు ఇక్కడ కింద రాస్తా బంద్ అవుతుంది దారి, అప్పుడు ఉంటుంది అట్లా. ఎప్పుడైతే వెళ్దాం మనం ముందుకు. రోడ్డు చూసారు ఎప్పుడు వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అబ్బా 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 అబ్బా, ఏం వ్యూ, ఏం వ్యూ, ఏం వ్యూ. మొత్తం కొండల నుంచి వెళ్ళాలి, చక్కటి దారి. ఇక్కడ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఈ ఏరియా భలే ఉన్నాయి మేకలు. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ చూడచ్చు ఎట్లా వస్తుంది. ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి. దారి మాత్రం చాలా జాగ్రత్తగా ఉంది. ఇంతకుముందు అయితే ఘోరంగా ఉన్నది తీరాలు. 2 ప్లేసెస్ మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. అంటే ఇక అది వీడియో తీసుడు కాదు, అసలు కష్టం. మంచిగా పర్ఫెక్ట్గా డ్రైవింగ్ వస్తే రాని లేకుంటే చాలా ఇబ్బంది. కానీ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అబ్బా. నాకు తెలిసి ఇది లాస్ట్కి అనుకుంటా, మణికర్ణనే లాస్ట్ ఉన్నట్టున్నది ఎండుకు. చాలా హైట్ వచ్చినాం ఇప్పటికి. ఇంకా అక్కడికి వెళ్ళాక ఎట్లున్నది. ఇక్కడ దారి చూడవచ్చు, అద్భుతంగా ఉన్నది కదా చెట్ల మధ్యలో చూస్తారుగా. నెక్స్ట్ లెవెల్ ఉన్నది బ్రో. కొద్దిగా ఆఫ్ రోడింగ్ ఉన్నాయి కొన్ని రోడ్స్, కానీ వ్యూస్ మాత్రం ఏ మందు ఉన్నాయా అబ్బా అబ్బా. లైఫ్లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. లాస్ట్కి వెళ్ళాలి మనం, కానీ అక్కడనే అన్నీ ఉన్నాయి మొత్తం. లాస్ట్కి కసోలు ప్లస్ మణికర్ణి హాట్ స్ప్రింగ్ వాటర్స్ అవన్నీ ఒక దగ్గరనే ఉన్నాయి. దారి మాత్రం భలే ఉన్నాయి, నెక్స్ట్ లెవెల్ ఉన్నది. ఇక్కడ ఇల్లు భలే అనిపిస్తాను ఎప్పుడు చూస్తానే చూడబోద్ది కదా. పక్కనే రివర్ రాఫ్టింగ్ ఇక్కడ కసోల్లో ఫేమస్ కాబట్టి. షాప్స్ కూడా ఎటువైపు చూసినా మీకు ఉంటాయి. ఎక్కడైనా మీరు ఆగి తినచ్చు, మంచిగా టేస్ట్ చేయొచ్చు. నేను ఇప్పుడు మణికర్ణం దగ్గరికి వెళ్తాను. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం భలే ఉంటుంది. ఇక్కడ ఒక కొండ తిరుగుతాం కదా, అది చూపించడం కోసమే నేను చూపిస్తాను. ఇప్పుడు కొండ తిరిగేది ఎట్లుంటుందో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ జర్నీ. చూడవచ్చు మళ్ళీ కిందికి వెళ్తుంది. చూస్తారు చూడవచ్చు ఈ దారి ఎట్లుందో. ఇలాంటి ప్లేస్లో ల్యాండ్ స్లైడ్ అయితే మొత్తం డేంజర్ ఉంటుంది. చూస్తారు కదా పైన. జర్నీయే అడ్వెంచరస్ ఉంటుంది ఇది, ఎందుకంటే చిన్న చిన్న దారి, ఏదైనా కూడా డేంజర్ ఉంటుంది. చూస్తారు ఆల్మోస్ట్ లాస్ట్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. అక్కడ మణికర్ణం ఇది చేసుకుంటే మాత్రం అయిపోతుంది. ఇక్కడ 2 పెద్ద వెహికల్స్ ఉంటే మాత్రం ట్రాఫిక్ మొత్తం జామ్ అవుతుంది. దూరంగా ఉన్నది. మనం మణికర్ణికి వస్తే ఇక్కడ కింద రాసి ఉంటుంది. ఇక్కడ మణికర్ణికి వస్తే ఫ్రీ పార్కింగ్ అని. ఓకే, మనం ఫ్రీ పార్కింగ్ అయితే ఇక్కడ బైక్ పెట్టేసినాం ఫస్ట్ ఫ్లోర్లో. గురుద్వారాకి వెళ్తాం. గురుద్వారా ఫ్రీ పార్కింగ్ అని ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఎట్లా మణికర్ణ చూద్దాం. హాట్ వాటర్ స్ప్రింగ్స్ దగ్గరికి వెళ్తాం మనం. భలే ఉంది, కానీ జర్నీ కూడా సూపర్ ఉన్నది. మొత్తం షివర్ అవుతుంది లిటరల్లీ. తెలిసి మనం మెయిన్ ప్లేస్కి వచ్చినాం అనుకుంటా. చూద్దాం ఎట్లున్నది. ఇక్కడ చూస్తున్నారు కదా
సూపర్ ఉన్నది. గురునానక్ ఫోటో ఉన్నది ఇక్కడ. అయితే ఇక్కడ డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. హిందూ మైథాలజీ ప్రకారం పార్వతీదేవి అమ్మవారు కమ్మ నీళ్ళలో పడ్డప్పుడు శివుడు ఎత్తితే దొరకకుంటే మూడో కన్ను తెరిచినప్పుడు ఇక్కడ హాట్ స్ప్రింగ్స్ ఏర్పడ్డాయని. ఇక్కడ గురునానక్ ప్రకారం అయితే అక్కడ వాళ్ళ శిష్యులతో ఇక్కడికి వచ్చినప్పుడు కుకింగ్ చేసుకుంటానికి ఎటువంటి నిప్పు గిట్లు ఏం లేనప్పుడు ఈ వాటర్ని సృష్టించిందట. అందుకే ఇవి ఎప్పుడు నీళ్ళు ఉంటాయని వీళ్ళ యొక్క నమ్మకం. చూస్తారుగా ఎట్లున్నదో. ఇప్పుడు మనం ఆ యొక్క వాటర్ ఫ్లో ఒకసారి చూపిస్తాం మీకు. నీళ్ళకి చూపిస్తాం. చూస్తారుగా ఎట్లున్నదో. అవే హాట్ స్ప్రింగ్స్ అక్కడి నుంచి అలా కనిపిస్తున్నాయి చూడండి, బాయిలింగ్ వాటర్. అదే భలే ఉంది. ఇక్కడ నుంచి అలా వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి భయ్య. ఓకే, చాలామంది ఫొటోస్ దిగుతారు. ఫోటో స్పాట్ మాత్రం యూనిక్. ఇక్కడ వాళ్ళ డిసైపుల్తో వచ్చినప్పుడు ఉన్న ఫొటోస్ ఏదైతే ఉన్నాయో గురుద్వారా అవి ఇక్కడ కనిపిస్తుంది కదా, క్లియర్గా చూడొచ్చు గురుద్వారా అని చెప్పి. ఇక్కడ రిలీజియన్స్ హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ఎవరైనా ఇక్కడికి రావచ్చు. అంత అద్భుతమైన ప్రదేశం. కొంతమంది కోరికలు నెరవేరడం కోసం ఇక్కడ అయితే కడుతున్నారు. ఓకేనా, ఇప్పుడు మనం కాస్త ముందుకెళ్దాం. ఎట్లున్నదో చూద్దాం. ముందుకెళ్ళి పైకి వెళ్ళాలి. ఇక్కడ రాసున్నది ఏమేమి ప్లేస్లు ఏంటి అనేది. లోపలికి అటు మనం ఎక్కడికి వెళ్తామో. హ్యాండ్ వాష్కి అయితే బాగానే అరేంజ్ చేశారు. వాష్రూమ్ సదుపాయం కూడా బాగుంది ఇక్కడ. ఫస్ట్ అయితే హాట్ స్ప్రింగ్స్ చూద్దాం. ఎక్కడైతే వాటర్ ఉంటాయో హాట్ వాటర్. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన జర్నీ చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా హాట్ కేవ్. ఇందులో నుంచి లోపలికి వెళ్ళాలి మనం. లోపలికి వెళ్ళాం. ఇక్కడ చూడవచ్చు, భలే ఉంది కదా. కచ్చి మళ్ళీ కిందికి వెళ్ళాలి. కిందికి వెళ్ళాం. ఇక్కడ చూడవచ్చు, మళ్ళీ మనం కిందికి వెళ్ళాలి. చాలా వేడిగా ఉంది ఇక్కడైతే. హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయి కాబట్టి చూస్తున్నారుగా. నానొచ్చి లోపలికి వస్తే లెఫ్ట్ సైడ్లో మాత్రం చెప్పులు పెట్టాలి, రైట్ సైడ్లో మాత్రం మనకు హాట్ కేవ్ ఉంటుంది. ఇప్పుడు కాస్త ముందుకు వెళ్ళాలి మనం. ఇక్కడి నుంచి ఎట్టుంటుంది షాపింగ్ ఏరియాకి వచ్చినాం. ఇక్కడ చూడవచ్చు మొత్తం షాపింగ్స్ ఉంది. ఏదైనా షాపింగ్ చేసుకోవచ్చు. మంచిగా మార్కెట్స్. ఆ షాప్స్ నుంచి ఫస్ట్ రైట్ కదిలితే మనం ఇక్కడ మెయిన్ మహాదేవుని విగ్రహంతో పాటు హాట్ వాటర్ కనిపిస్తుంది. చాలా ఫేమస్, మీరు చూస్తారు కదా. వచ్చేసి మనం చూడడానికి వెళ్తాను. చూస్తున్నారుగా ఏ విధంగా ఉందో చూడవచ్చు. ఇప్పుడు ఇందులో హాట్ వాటర్లో చెన్నై వేస్తే మంచిగా కుక్ అవుతుంది. 20 రూపాయలకు ఒక ప్యాకెట్. మనం ఒకటి తీసుకుంటాను. నేను తీసుకుంటాను ప్యాకెట్ తీసుకుని 20 రూపాయలు. ఈ హాట్ వాటర్లు వేస్తే ఒక 20 మినిట్స్లో బాయిల్ అవుతాయి. హాఫ్ బాయిల్ అయ్యి ఇంటికి తీసుకుపోవాలంటే మాత్రం ఒక 2 మినిట్స్. మనం ఇప్పుడు ఇది వేస్తున్నాం హాట్ బాయిల్ వాటర్లో. లోపల అయితే వేసిన హాట్ వాటర్లో ఇది బాయిల్ అవుతుంది. ఆల్మోస్ట్ వచ్చి చిన్న వేడైంది ఎంబడి. ఓకేనా, ఇప్పుడు మెయిన్ శివుని చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ ఉంటుంది శివలింగం ఉంది. మా బ్యాక్ డ్రాప్లో ఉన్న శివలింగం చూసారు కదా, ఫేమస్ ఉంది. ఒకసారి చూపిస్తాను మీకు. ఇప్పుడు క్లియర్గా చూడవచ్చు బ్యాక్ డ్రాప్లో. భలే ఉంది కదా, దగ్గర నుంచి చూపిస్తుంది. ఇందులో కూడా మీరు చెన్నై వేయచ్చు. ఇప్పుడు ఇక్కడ వేడి ఉంటాయి. 2 స్టోరీస్ చెప్పాను కదా, 2 ఉన్నాయి ఇక్కడ.
ఇక్కడ ఉన్న 2 టెంపుల్స్ కూడా చూపిస్తాను మీకు, ఎట్లున్నాయి చూడండి. భలే అద్భుతంగా ఉంటాయి టెంపుల్స్ మాత్రం. చూస్తున్నారు కదా, ఏ టెంపుల్ ఉన్నో ఆ టెంపుల్ చూపిస్తాను మీకు ఇంకోటి. ఓకేనా, ఇక్కడనే శివలింగం ఉంటుంది, శివ పర్వతులు ఉంటారు చూడవచ్చు. చూస్తున్నారు కదా, బయటకు వెళ్ళాలి. అద్భుతమైన నందిని కనిపిస్తున్నా, చూస్తున్నారు కదా. చాలామంది అయితే ఇక్కడ ఫోటోస్ దిగుతారు. ఎంత అద్భుతంగా ఉంటుంది చూసారు కదా. ये बदल था ना, मंदिर बदल दिया ना, पहले तो ऐसा नहीं था. ఓకే, కాస్త ముందుకు వస్తా. ముందుకు వచ్చిందంటే మీకు హాట్ స్ప్రింగ్స్ కనిపిస్తాయి. ఇందుకెళ్ళి పొగలు వస్తాయి తెలుసా. ఎంతోమంది సైంటిస్టులు చెక్ చేసినా కూడా ఇక్కడ ఏం కనిపిస్తలేదు. ఎక్కడి నుంచి ఈ హాట్ స్ప్రింగ్స్ వస్తాయో ఎవరికి కూడా అర్థమవుతలేవు. అంత అద్భుతమైన విషయం ఇది. ఓకేనా, మనం ఇప్పుడు కాస్త ముందుకెళ్ళి అక్కడి నుంచి చూద్దాం. సూపర్ వచ్చింది మనకు వీడియో. పైకి వెళ్ళి హాట్ వాటర్ బాత్ ఉంటుంది చూడండి, అది చూపిస్తాం మీకు, అది ఎట్లుందో చూడండి. మనం గురుద్వారాలో ఉన్న లంగర్కి వచ్చాం. ఫుడ్ సూపర్ ఉంటుంది, చాలామంది తింటారు. ఇప్పుడైతే మనం ఫుడ్ పెడతారు. అక్కడైతే మన ప్లేట్స్, గ్లాసు, స్పూన్ గిట్లా మనమే తీసుకోవాలి. వాష్ చేసి ఉంటుంది కాబట్టి మనమే తీసుకోవాలి. ఇప్పుడు తిన్నాం. ఇది ఫుడ్ ఏమి ఇస్తాను చూసుకోవాలి. అక్కడ చేతులు కడుక్కునేది, ఇక్కడ డిషెస్ కడిగేది, ఇక్కడ మనం తీసుకుంటాం. ఫుడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నది, చాలా బాగా ఇస్తుంది. పద్ధతులు కూడా అన్నీ ఇక్కడ మనకు అరేంజ్ చేశారు. ఆరామ్సే వచ్చి చాలా బాగుంది. లంగర్ చాలా పెద్దది, అన్నం వేస్తుంది. అన్నం వేసేది కదా, అన్నం వేసాను, చాలా బాగుంది. ఓకేనా, రోటీ, 2 కర్రీలు, మళ్ళీ కనుక చావల్, తర్వాత మనకు ఫస్ట్ రోటీ ఇచ్చేది తిన్నా. బాగుంది, టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. పైకి వెళ్తే గురుద్వారా, కాసేపు రిలాక్స్ అవ్వచ్చు. కింద లంగర్ చూసాం కదా, కిందికి వెళ్తాము. ఎక్కడి నుంచి అయితే మనం ఎంటర్ అవుతామో అక్కడి నుంచి ఫస్ట్ రైట్కే మాత్రం మీకు హాట్ వాటర్స్ ఉంటాయి. ఇక్కడనే చాలామంది స్నానం చేస్తారు. నేచురల్ హాట్ వాటర్ చూస్తున్నారు కదా. ఓకే, ఇక్కడ ఎప్పుడు హాట్ వాటర్స్ వస్తాయి. చాలామంది ఇక్కడ పవిత్ర నీళ్ళలో అయితే స్నానం చేస్తారు. వెనకదికైతే సామాన్లు పెట్టుకోవాలి. ఓకే, ఇదే వచ్చేసి మణికర్ణన్ వీడియో. నాకు తెలిసి మీకు నచ్చింది అనుకుంటా. నేను మాత్రం చాలా అద్భుతంగా అయితే తీసా. ఎవరు చూపించని కూడా మొత్తం చూపించా దగ్గరుండి. ప్రతి ఒక్కటి లంగా రోజు నుంచి హాట్ వాటర్, గురుద్వారా అన్నీ చూపించా. టెంపుల్ మహాదేవ్ది సూపర్ వచ్చింది వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడి నుంచి ఒకసారి చూడండి వ్యూస్, భలే అనిపిస్తాయి. ఎన్నిసార్లు చూసినా కూడా ఈ ఇల్లులు ఇవి ఒక డిఫరెంట్ వైపు, డిఫరెంట్ కల్చర్కి వచ్చినట్టు. రోజు మనం ఒక లైఫ్ స్టైల్కి ఉంటే ఒక లైఫ్ స్టైల్కి వచ్చే వరకు డిఫరెంట్ అనిపిస్తాయి కదా. ఇక్కడ ఏదైనా కూడా అక్కడ హాట్ వాటర్ తోటే నాకైతే ఒక కాన్సెప్ట్ బాగా నచ్చింది. ఓకే, ఇక్కడ 2 థియరీస్ ఉన్నాయి. 2 చెప్పాను నేను. హిందూ కల్చర్ల ప్రకారం ఏంటిది, సిక్ వాళ్ళ గురుద్వారా వాళ్ళ కల్చర్ ప్రకారం ఏంటిది, ఎట్లా ఏర్పడ్డది అనేది చెప్పా కదా. నేనైతే మీకు అయితే నచ్చింది అనుకుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలీ బిహారీ, కీప్ వాచింగ్. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.